టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు తెగ ప్రాధేయపడుతున్నారు. గుండెల్లో పెట్టి చూసుకుంటాం అంటూ విపరీతమైన ప్రేమను చూపిస్తున్నారు. సడన్ గా కోహ్లీ, రోహిత్ పై పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారా? ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆడేందుకు తమ దేశానికి టీమిండియా రావాలని పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా జరగనుంది. అయితే పాకిస్తాన్ కు టీమిండియా వెళ్లేది లేనిది ఇంకా స్పష్టత లేదు. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని, టీమిండియా ఆడే మ్యాచ్లను దుబాయ్ లేదా శ్రీలంకలో జరిపించాలని బీసీసీఐ ఐసీసీని కోరినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. చాలా కాలంగా పాకిస్తాన్లో భారత జట్టు పర్యటించడం లేదు. రెండు దేశాల మధ్య సరైన సంబంధాలు లేని కారణంగా, అలాగే భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్కు ఇండియాను పంపేందుకు బీసీసీఐ సముఖంగా లేదు. పైగా రెండు దేశాల మధ్య దైవ పాక్షిక సిరీసులు కూడా జరగడం లేదు. అయితే కేవలం ఐసీసీ ఈవెంట్లోనే ఇండియా, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. టీమిండియా పాకిస్తాన్ వెళ్లడం లేదు, కానీ పాక్ టీం మాత్రం ఇండియాలో పర్యటిస్తుంది. గతేడాది వన్డే వరల్డ్ కప్ 2023 కోసం పాకిస్తాన్ జట్టు ఇండియాకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా పాకిస్తాన్కు రావాలని ఆ దేశ క్రికెట్ బోర్డు కూడా బలంగా కోరుకుంటుంది. టీమిండియాకు అద్భుతమైన ఆతిథ్యం ఇస్తామని, లాహోర్ స్టేడియంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామని ఇప్పటికే బీసీసీఐని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ సైతం టీమిండియా ఆటగాళ్లకు మంచి ఆతిథ్యం ఇస్తామని, అది వాళ్ళు ఇండియాలో ఆతిథ్యం మర్చిపోతారంటూ పేర్కొన్నాడు. తాజాగా పాకిస్తాన్ అభిమానులు కోహ్లీ, రోహిత్ శర్మను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం, దయచేసి మా దేశానికి రావాలంటూ ప్రాధేయపడుతున్నారు. మరి టీమిండియా క్రికెటర్లపై పాక్ అభిమానులు ఇంత ప్రేమ చూపిస్తుండడంపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో చెప్పండి.